గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ పోరాటం, విజయం సాధిస్తామన్న సీఎం కేసీఆర్. అధికారం ఇస్తే 5 ఏళ్లలో మహారాష్ట్ర సస్యశ్యామలం, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరిస్తామన్న సీఎం. దేశమంతా హాట్ టాపిక్ గా ఔరంగాబాద్ మీటింగ్, అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన జాతీయ మీడియా. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు, బీజేపీ మోసాలపై క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్న గులాబీ నేతలు. పేద రైతులను విస్మరించి అంబానీ అదానీలకు రుణమాఫీ, కార్పొరేట్ల లబ్ధి కోసమే మోదీ పనిచేస్తున్నాడన్న రాహుల్ గాంధీ. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ప్రతి సభలో 3,000 నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొనున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి, స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై ప్రతినిధుల సభల్లో తీర్మానాలు చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయా అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభలకు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ప్రతి సభలో 3,000 నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొనున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి, స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై ప్రతినిధుల సభల్లో తీర్మానాలు చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయా అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభలకు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కోత కోసం ఆటోలో వెళ్తున్న కూలీలను ఓ కారు వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మందికి గాయాలయ్యాయి. కాగా అందులో 4గురికి సీరియస్గా ఉండడంతో వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా కల్లూరు మండలం అంబేద్కర్ నగర్కి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఔరంగాబాద్లో బీఆర్ఎస్ జనజాతర కొనసాగుతోంది. మహారాష్ట్రలో 3వ సభ దిగ్విజయమైంది. సీఎం కేసీఆర్ రాక కోసం జనం బారులు తీరారు. ఔరంగాబాద్ పట్టణం గులాబీమయమైంది. బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతోంది. సీఎం కేసీఆర్కు జనం నీరాజనాలు పలికారు. మహారాష్ట్ర నడిబొడ్డున బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన 3వ బహిరంగ సభ దిగ్విజయవంతమైంది. ఛత్రపతి సంభాజీనగర్లోని 15 ఎకరాల జబిందా మైదానం జనసంద్రమైంది. పట్టణంలోని యువతీ యువకులు, వ్యాపారులు భారీగా సభకు తరలివచ్చారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో ఔరంగాబాద్ పట్టణమే మారిమోగిపోయింది. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం సభికులు ఆసక్తితో ఆలకించడంతో పాటు నూతనోత్సాహంతో కేరింతలు కొట్టారు.
తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న నాందేడులో ఫిబ్రవరి 5న జరిగిన తొలి సభకు మార్చి 28న లోహాలో నిర్వహించిన రెండో సభకు మించి ప్రజలు తరలివచ్చారు. ఔరంగాబాద్, సిల్లోడ్, సియోగావ్, వైజాపూర్, గంగాపూర్, పైఠాన్, కులంబ్రి, కన్నాడ్ మొత్తంగా 9 తాలూకాలతో పాటు జాల్నా, జలగావ్ జిల్లాలోని సమీప తాలూకాలు ఆయా గ్రామాల నుంచి జనం పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని అన్ని డివిజన్లకు చెందిన ప్రజలతో పాటు పట్టణ వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులు, దినసరి కూలీలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఒక్క పట్టణంలోనే దాదాపు 50,000 మందికి పైగా కదిలిరాగా మైదానం నిండిపోయింది. ఫ్లైఓవర్ల పైన, బిల్డింగులపైనే జనం ఎక్కడికక్కడ గుమిగూడి రోడ్ల వెంట బారులు తీరి కనిపించారు. మరోవైపు పట్టణమంతా గులాబీమయమైంది. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. బీఆర్ఎస్ సభపై స్థానికంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పట్టణంలో గతంలో మరే పార్టీ కూడా ఈ స్థాయిలో సభను నిర్వహించలేదని స్థానికులు చర్చించుకోవడం విశేషం. జబిందా మైదానమే కాకుండా యావత్ ఔరంగాబాద్ నగరం అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో మారుమోగిపోయింది. సభ వేదిక నుంచి చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల మేరకు మైకులను అమర్చారు. ఇక కేసీఆర్ సభా వేదికకు చేరుకోగానే ఒక్కసారిగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దేశ్ కి నేత కైసే హై, కేసీఆర్ జైసే హో, కేసీఆర్ తుమ్ ఆగే బడో, హమ్ తుమారే సాత్, జై హో కేసీఆర్, జై హో భారత రాష్ట్ర సమితి నినాదాలతో కర్షకులు, కూలీలు హోరెత్తించారు. కూర్చున్న సీట్ల నుంచి లేచి జైజైలు పలికారు. చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. జబిందా మైదాన్ సభలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మేధావులు, వైద్యులు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. వీరందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యేలు అన్నాసాహెబ్ మానే పాటేల్, హర్షవర్ధన్ యాదవ్, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు అబ్దుల్ ఖదీర్ మౌలానా, అభం పాటేల్, విజయ్ ప్రకాష్ దంబేర్, నాయకులు సంతోష్ మానే పాటేల్, అప్పాసాహెబ్ మానే పాటేల్, మాజీ మేయర్ దిలీప్ అన్నా ఘోరే, శివసేన రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్ డాక్టర్ శివరాజ్ బంగర్, జెడ్పీ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ పాటేల్, మాజీ కౌన్సిలర్ బాలాసాహెబ్ సనబ్, స్వాభిమాని జిల్లా అధ్యక్షుడు కుల్దీప్ కరర్పే, అమిత్ భాంగే, ఆదిత్యవర్ధన్, హర్షవర్ధన్ యాదవ్, అడ్వకేట్ రాజేష్ సావంత్, అడ్వకేట్ వినోద్ జీ నింబాల్కర్ బీఆర్ఎస్ లోకి చేరారు. ఔరంగాబాద్ ప్రాంతంలో ప్రజా వైద్యుడిగా పేరుగాంచిన డాక్టర్ బీఆర్ఎస్ లోకి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాంత రైతులను కదిలించింది. దశాబ్దాలుగా తమతో ఓట్లు వేయించుకున్నారే తప్ప ఇక్కడి పాలకులు ఈనాడు కేసీఆర్ తరహాలో సంక్షేమాన్ని పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇక ఈ ప్రభుత్వాలు మాకు వద్దంటూ నిర్ణయిస్తున్నారు. కిసాన్ సర్కార్ బీఆర్ఎస్ వెంటనే నడుస్తామని ప్రతిజ్ఞ పూనుతున్నారు. రైతుకు అండగా నిలిచే కేసీఆరే కావాలని ఆకాంక్షిస్తున్నారు. నాందేడ్, లోహా సభల స్ఫూర్తితో మరోమారు ఔరంగాబాద్ జిల్లాలో నిర్వహించిన భారీ సభకు ఊహించని రీతిలో జనం తరలి రావడమే అందుకు నిదర్శనం. భారతదేశం ఇప్పుడు ప్రమాదపు అంచుల్లో చిక్కుకున్నదని అన్నారు అహ్మద్నగర్ వాసి గోందాడే. దేశం ప్రగతి మార్గంలో నడవాలంటే, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే దేశానికి సరైన నాయకుడు సీఎం కేసీఆరే కావాలన్నారు ఔరంగాబాద్ వాసి ఆసారాం బన్కర్. ఈసారి ఎవరిని చెప్పినా కేసీఆర్కే మా ఓటని తేల్చి చెప్పారు. కేసీఆర్ లాంటి సత్తా ఉన్న నాయకుడితోనూ మార్పు సాధ్యమవుతుందని అన్నారు సంభాజీనగర్ వాసి అశోక్ ఓంకార్. తెలంగాణలో అభివృద్ధి గురించి నిత్యం వింటున్నాం. ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందన్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన అందరూ దొంగలే అన్నారు సంభాజీనగర్ వాసి భీమరావు పార్తే. మరాఠీ రైతుల కిస్మత్ బదల్నా హై, ఓ తాకత్ కేసీఆర్ మే హై అని నినదించారు. కేసీఆర్ మహారాష్ట్రకు రావడం ఆనందంగా ఉందన్నారు అహ్మద్నగర్ జిల్లా వాసి హిమాబాయి పటావ్. తెలంగాణలో అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయి. రోజు మా ఊర్లలో చర్చ జరుగుతుందన్నారు కన్నడవాసి ఆశాబాయ్. కేసీఆర్ తెలంగాణలో నీళ్ల సౌలత్ మంచిగా చేశాడని అన్నారు రాజనగర్ జీజాబాయ్. దేశమేలు కోరి మెరిసనే ఉరుముడై వచ్చేసాడదిగో మన కేసీఆర్ అన్నా. సూర్యుడంత శక్తి లాంటి మనకు అండదండ వస్తున్నాడదిగో మన కేసీఆర్ అన్నా. మన భారత రాష్ట్ర సమితి కయ్యి బాట.
అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా భారతదేశం ఇలా ఎందుకుందని ప్రశ్నించారు. మన దేశ దుస్థితి ఎవరి పాపమని నిలదీశారు. ఎన్నో జీవనదులకు పుట్టినిల్లైన మహారాష్ట్ర ప్రజలకు గుక్కెడు తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి పోవాలన్న సీఎం కేసీఆర్ దేశంలో మార్పు రావాలని ఔరంగాబాద్ సభ వేదికగా పిలుపునిచ్చారు. महाराष्ट्र के इस पावन धरती को मैं प्रणाम करता हूं। इन दिनों में एक प्रश्न बहुत बड़ा जो देश के दानिशमंद लोग हैं, जो बुद्धिजीवी है, उनके भीतर में और मेरे मन में भी एक बहुत बड़ा प्रश्न उठ रहा है। आज हमारा देश इतना महान ऐतिहासिक परंपरा रखने वाला एक महान देश जो हमारा भारत है, एक प्रश्न, इतने महान देश का आज का हमारा देश का लक्ष्य क्या है? भारत का कोई गोल, कोई लक्ष्य है या भारत अपना लक्ष्य खो बैठा है? ये प्रश्न मुझे खाए जा रहा है कई दिन से। तो एक बात को हमें समझना जरूरी है। सबसे पहले मैं आपसे एक प्रार्थना करूंगा, जो मैंने नांदेड़ में भी किया था, लोहा में भी किया था, आज फिर एक बार अपनी बात को दोहराता हूं। जितने भी सभा में लोग आए हुए हैं, मैं आपसे प्रार्थना करता हूं, मेरे जो भी बात है यहीं सुन के यहीं इसको भूल मत जाइए। आप अगर शहर से हो, आपके बस्ती में जाने के बाद, आप अगर देहात से हो, अपने गांव जाने के बाद अपने लोगों के भीतर इसका चर्चा जरूर कीजिए। सत्य क्या है, हकीकत क्या है, हमें समझ में आ जाएगी। अगर भारत अपना लक्ष्य खो बैठा है, गुमराह होकर भटक रहा है, तो कहां पहुंचेगा देश? इतनी बड़ी जनसंख्या, सारे दुनिया में सबसे बड़ी आबादी, बिना लक्ष्य का समाज, बिना लक्ष्य का देश का अंजाम क्या होता है और वो कहां पहुंचता है? ये किसका पाप है? हो क्या रहा है देश में? कुछ होना है या ऐसे ही पड़े सड़े रहना है? बात, सवाल हमारे सामने ये है। भारत का कोई नया लक्ष्य, कोई नया चेतना, एक नई सवेरे का स्टेप, एक नई उमंग से आगे बढ़ना है या ऐसे ही पड़े रहना है? सवाल इस बात का है। 75 साल हो गए, देश आजाद हो गए। मैं सुन रहा था आज सुबह से, यहां से हमारे जीवन रेड्डी एमएलए, हमारे वेणुगोपालाचार्य जी, हमारे पाटिल साहब, जितने भी लोग हैदराबाद से आके यहां काम कर रहे थे, वो लोग मुझे मैसेज भेज रहे थे। मुकामी लोगों से भी मेरा बात हुआ। शहर में 8 दिन में एक बार पानी आता है। प्रकाश पोहरे जी जो देशोन्नति के मालिक है, मेरे साथी है, अकोला से आए हैं, उनसे भी मैंने मालूम किया तो वो भी कह रहे थे कि अकोला में भी यही हालत है। फिर कहां ठीक है? महाराष्ट्र राज्य में इतने नदियां निकलते हैं, शायद ही किसी राज्य से हिंदुस्तान में नहीं निकलते। गोदावरी है, कृष्णा है, पेनगंगा है, वेनगंगा है, मंजीरा है, भीमा है, घटप्रभा है, पंचगंगा है, मूला है, प्रवरा है, कितने कितने नदियां निकलते हैं। इतने नदियां निकलने वाले एक बलवान फाइनेंशियल कैपिटल ऑफ इंडिया, मुंबई साथ रखने वाले राज्य पीने का पानी नहीं दे सकता। ऐसे हालात में भी हम लोग क्या मुतमैन हैं? दया करके सोचिए, जनता क्या मांग रही है? कोई सोने का ईंट थोड़ी मांग रही है, चांद सितारे थोड़ी मांग रहे, पीने का पानी। भैया, इतनी लंबी लंबी भाषण के बाद, इतनी सरकारें बदलने के बाद, क्या हंगामा, सियासी हंगामा देखने के बाद पीने का पानी तक हमको फराहम नहीं होता। ऐसी भारत आगे भी रहना चाहिए या बदलना चाहिए? దేశంలో మార్పు రాకుంటే మన బతుకులు బాగుపడవని అన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల పార్టీలు ఉన్నా సమస్యలు పట్టించుకునేవారు లేరన్నారు.
మహారాష్ట్రలో ఎన్ని నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఇంకా తాగునీటి కోసం ఎందుకు తండాలాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఒక పక్క రైతులు మరణిస్తుంటే వారిని పట్టించుకోవడం కేంద్రం మానేసిందన్నారు. ఆఫ్రికా నుంచి చీటాలను తీసుకువస్తే సమస్యలు తీరవని, రైతులంతా పులుల్లా మారాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. बेरोजगारी बढ़ रही है, लाखों उद्योग बंद हो रहे हैं, लाखों श्रमजीवी जो उसमें काम करते हैं कामगार लोग रोड पे आ रहे हैं और देश में पूरा जातिवाद, धर्मवाद, लिंग भेद खेल रहे हैं हमारे आंखों के सामने, रोज बरोज हम देख रहे हैं। जो धनवान है, अमीर है और अमीर होते जा रहे हैं। एक ही साल में 10 लाख 12 लाख करोड़ के करोड़ोपति अरबोपति बन रहे हैं। जो गरीब है और गरीब होते जा रहे हैं। ये सब कड़वे सच है, आपके हमारे आंखों के सामने है। ये कोई मैं कहानी नहीं बता रहा हूं, जो रोज हमारे को देखने को मिलता है। ये कोई माने या ना माने, ये कड़वा सच है। ये सारे जो भी चल रहा है ऐसा ही चलना चाहिए या इसका कुछ इलाज होना चाहिए? इलाज होना चाहिए। किसी भी देश में कभी कोई बीमारी लगती है, मारने वाले डॉक्टर होते हैं उस समाज के, उस देश के दानिश्वर, बुद्धिजीवी, उस देश के, उस समाज के युवा शक्ति, जिनके पास खून, जिनके खून में ताकत होता है, यही डॉक्टर्स होते हैं। नौजवान भाइयों को मैं प्रणाम करके पूछता हूं, हम लोगों को तो उम्र गुजर रहा है, लेकिन ये कल का देश आपका है, भविष्य आपका है। आप ऐसे ही पड़े रहोगे या कुछ उज्जवल रास्ता बनाओगे, फैसला कीजिए। और एक बात पक्का तय करके चलिए, हमारी जो समस्या है किसी भी दिन ये हमको ही सुलझना पड़ेगा। कोई अमेरिका से नहीं आएगा, कोई रूस से नहीं आएगा, कोई दूसरे देश वाले आके हमको नहीं सुधारेगा। सवाल यह है कितने जल्दी हम जाग जाए उतना ही हमारा सुधार होगा। जितना हम लेट कर दिए और बड़े अन्याय का सामना हमें करना पड़ेगा। एक ही बात सोचिए, हिंदुस्तान में कई महान किसान नेता पैदा हुए, कई लोग। सर छोटूराम जो आजादी से पहले पंजाब राज्य में काम कर रहे थे, उत्तर प्रदेश में महेंद्र सिंह टिकैत काम कर रहे थे, यहां अपना महाराष्ट्र में शरद जोशी के नेतृत्व में कई लोग, लाखों लोग काम कर रहे थे। कर्नाटक में प्रोफेसर नंजुंडा स्वामी, तमिलनाडु में नारायण स्वामी जी, आज पंजाब में राजोवाल जी, और मंच पर बैठे हुए हमारे भारत किसान समिति का राष्ट्रीय अध्यक्ष श्री गुरनाम सिंह चडोनी जी, ये सारे लोग लड़ते रहे। आखिर एक बात सोचिए, हिंदुस्तान में अगर लोकतंत्र है, लोकशाही है, तो 13-13 महीने किसानों को क्यों दिल्ली में, देश के राजधानी में धरना करना पड़ता है? कितनी दुर्भाग्यपूर्ण है। ये क्या स्थिति है? ये लोकतंत्र है? 13 महीने के बाद, 13 महीने के दौरान में 750 किसानों का मृत्यु हो गया। 750 लोगों को मरने पड़ते हैं इस देश में, जिसमें लोकतंत्र हम कहते हैं। ये क्या तमाशा हो रहा है देश में? उसके बाद प्रधानमंत्री खुद माफी मांगते हैं, कानून वापस लेते हैं। अभी और 13 महीने गुजर गए, होता कुछ नहीं है। क्या ये लोकतंत्र है, लोकशाही है? किसानों का ये मान्यता है? मतलब क्या है? कुछ ना कुछ दाल में काला है। ये बात मैं किसी और जगह कहा
तो वो लोग कह रहे थे दाल में काला है, ये पुरानी बात है भैया, अब तो पूरा दाल ही काला है। तो मतलब क्या है, जरूर कुछ इलाज की जरूरत है, कुछ न कुछ परिवर्तन की जरूरत है। भारत को बदलना चाहिए, बिल्कुल बदलना चाहिए। भारत को परिवर्तन बहुत आवश्यक है, बहुत जरूरी है। जब तक हम परिवर्तित नहीं होंगे हमारा किस्मत नहीं बदलने वाला है। एक उच्च गुणवत्ता वाली परिवर्तन, यानी कि एक पार्टी हार गया दूसरा पार्टी जीत गया, ये परिवर्तन नहीं होता भाइयों। उच्च गुणवत्ता वाली, जिस चुनाव के दरमियान, जिस चुनाव के जरिए जनता जीतती है, जनता मांगे सफलता मिलती है, वो सही जीत होता है। पार्टियों का जीत नहीं होगा। पार्टियां तो कहीं जीता है हमने, कहीं जीते, एक गया, दूसरा है, तीसरा है, चौथा है, कितनों को जीता है अब तक हम लोगों ने? कितने पुड़ारी आए इस देश में, कितने नेता आए, कितने पार्टी आए, लेकिन समस्या जैस के तस, समस्या का कोई समाधान नहीं। जिस देश में हर दिन सौों की संख्या में किसान आत्महत्या कर रहे हो, रोज 6-7 किसान आत्महत्या कर रहे हैं, या प्रधानमंत्री को या राज्य के नेताओं को क्या पड़ी है? वो लोग तो अफ्रीका से शेर ला के दिखा रहे हैं हमारे को। अरे भाई, ये हमारे किसान शेर मर रहे बोले तो देखो देखो, ये अफ्रीका का चीता है, ये नामीबिया का शेर है, इसको देख के खुश हो जाओ। क्या समझ में आता है? समस्या का वो समाधान नहीं है। इसीलिए मैं हमारे शेतकरी भाइयों से और बहनों से हाथ जोड़ के विनम्र पूर्वक प्रार्थना करता हूं, जब तक हम खुद शेर नहीं बने हमारा समस्या का समाधान नहीं मिलेगा। तैयार होना चाहिए। దేశంలోని నదుల్లో వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పాలకులకు ముందుచూపు లేకపోవడంతో వృధాగా సముద్రంలో కలుస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. కండ్ల ముందే రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ కేంద్రంలోని ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందన్నారు. అన్నదాతలను ఆదుకోవాలన్న మనసున్న నాయకత్వం లేకపోవడం వల్లనే రైతులకు ఈ కష్టాలు అని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే తెలంగాణ తరహాలో మహారాష్ట్ర రైతులకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. किसान हमारे क्यों आत्महत्या कर रहे हैं? दया करके सोचिए इस बात पे। इतना हमको गुमराह कर दिया है, खास तौर पर 2 चीज, एक पानी, दूसरा करंट, बिजली। पानी, हिंदुस्तान के जो कृषि योग्य भूमि है 41 करोड़ एकड़, और जो पीने का पानी चाहिए और जो उद्योग के लिए चाहिए, इन सब के लिए जितना पानी चाहिए उससे डबल पानी हिंदुस्तान में अवेलेबल है। फिर भी देश क्यों वंचित है? आप लोग सोचिए। ये नहीं है कि पानी नहीं है, फिर क्या नहीं है? राजनेताओं का इच्छा शक्ति नहीं है, देश के प्रधानमंत्री का इच्छा शक्ति नहीं है, राज्यों के मुख्यमंत्रियों का इच्छा शक्ति नहीं है। बस चल रहा तो चला रहे, भगवान के भरोसे चल रहे। ये कब तक चलेगा? ये किसानों का आत्महत्या रुकना चाहिए। ऐसे हम शमशान जाते रहे। केंद्र सरकार जो भी पार्टी का बने, जो भी बने, उनके नालायकपन से आज देश सफर कर रहा है, इसमें कोई शक नहीं है। देश में जो उपलब्ध है पानी, जो हमारा अपना संपत्ति है, जो जनता के हक में है, ये समंदर में बहे जा रहे हैं और हमारे सरकारें तमाशा देख रहे हैं। देश में अगर पानी सही तरीके से सिंचन के लिए, पीने के लिए, उद्योग के लिए, अन्य चीजों के लिए आना चाहिए तो बढ़िया बांध बनाना चाहिए, बहती नदियों को रोकना चाहिए। पानी का तमाशा पानी रखते हुए देश को नहीं दिया जा रहा है। इसके बीआरएस का ये लक्ष्य है, पूरे देश में आज जो पानी की पॉलिसी है उसे बंद करना चाहिए। नया रचना, नया कानून जब तक नहीं लाया जाएगा ये तमाशा ऐसा चलते रहेगा।
हमारे खेते प्यासे रहेंगे, हम प्यासे रहेंगे, हमारे लोग भी 8 दिन के बजाय 15 दिन भी हो सकता है शहर में। पानी एक ऐसी चीज है जो किसी फैक्ट्री में नहीं बनाया जा सकता। पानी को इंसान नहीं बना सकता। पानी खुदा का, भगवान का देन है जो अपने आप में आता है, प्रकृति देता है। बहुत ही मूल्य चीज है, उसको बहुत सेफ तरीके से इस्तेमाल करने का विद्या कई देशों ने सीख लिया है, लेकिन हमारे देश में नहीं सीखते, ना समझते, ना सुनते। तो इसीलिए पानी का पूरी पॉलिसी बदलना चाहिए और हर चीज के लिए भरपूर पानी। मैं ये एक बात कहता हूं भाइयों दोस्तों, महाराष्ट्र में बीआरएस सरकार बनाई है। 5 साल के अंदर हर घर में नल के साथ पीने का पानी मिलेगा, ये मेरा वादा आपके साथ है। हर शहर में, हर छोटे से छोटे गांव में जो आज तेलंगाना राज्य में मिल रहा है, हमने किया है वहां पे। हर घर में, हैदराबाद के जो बड़े अमीर, बड़े बड़े धनवान, अरबोपति रहने वाला जगह जो जुबली हिल, बंजारा हिल्स है, वहां का पानी वहां के अमीर जो पीते हैं, आदिलाबाद जिला का गोंड भी वही पानी पी रहा है। और ये बात महाराष्ट्र में भी संभव है। और ये भी मैं आपको वायदा करता हूं, जितना जल्दी हो सके उतना जल्दी हर एकड़ में भरपूर पानी किसानों को दिया जाएगा। ये मैं वायदा करता हूं आपसे, जो आज तेलंगाना में हुआ है। ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ టీ న్యూస్।